కల్వకుంట్ల కవిత ఒంటరయ్యారా? గతంలో మాదిరిగా కవితకు సపోర్టుగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు వెనకడుగు వేస్తున్నారా అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, మల్లన్న కార్యాలయంపై దాడి, కాల్పుల ఘటనపై కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం సైలెంట్ గా ఉంది. నందీనగర్లోని నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయినప్పటికీ కవిత ఇష్యూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ బలగం మొత్తం ఆమెకు వెన్నుదన్నుగా నిలిచింది. కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం అయిన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి కవిత నుంచి బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉంటున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి. స్పందన కల్వకుంట్ల కవిత కేసీఆర్ కూతురు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. అయితే గడిచిన కొంతకాలంగా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. గడిచిన 2 నెలల నుంచి ఎప్పుడైతే పార్టీలో దయ్యాలు ఉన్నాయని ఎప్పుడైతే వ్యాఖ్యలు చేసిందో, లేఖ రిలీజ్ అయిందో, అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీతోనూ అదేవిధంగా కేసీఆర్ కుటుంబంలో కేటీఆర్ తోని గాని, హరీష్ రావుతో గాని కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. దీంతో ఆమె సొంతంగా జాగృతిని మరింత స్పీడప్ చేసింది, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. దాని తర్వాత యాక్టివిటీని మరింత పెంచే ప్రయత్నం చేసింది. సొంతంగా పార్టీతో, బీఆర్ఎస్ జెండాతో, ఎజెండాతో సంబంధం లేకుండానే ఆమె తన ఇంటి పక్కనే ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఉధృతంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనం అబ్జర్వ్ చేశాం. అయితే 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూలో ఆమె ఢిల్లీ వరకు వెళ్ళింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ తో సంబంధం లేకునే ఆమె కొట్లాడింది. దాని తర్వాత ఈ ఇష్యూ ఎప్పుడైతే తీర్మాన్ మల్లన్నతో నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, మొన్న ఆమె మీద తీర్మాన్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ మొత్తం ఎపిసోడ్ లో నిన్న, మొన్న, ఈ రోజు ఈ జరుగుతున్న మొత్తం పరిణామాల మీద కేవలం తీర్మాన్ మల్లన్న ఈమెను వ్యాఖ్య చేయడం, ఈమెను ఆయన వ్యాఖ్య చేయడం, ఈ మొత్తం దాంట్లో కేవలం జాగృతికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాత్రమే కవితకు సపోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గాని, అదేవిధంగా కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు గాని ఎవ్వరు కూడా కవిత విషయంలో సపోర్ట్ గా లేకపోవడం అనేది ఇక్కడ చాలా పిన్ పాయింట్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకోసం ఇలా జరుగుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి కనుక పాత హిస్టరీకి వెళ్తే కవిత గాని కేటీఆర్ విషయంలో రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇద్దరు కూడా బయట దేశాల్లో ఉండేవాళ్ళు. ముందు కేటీఆర్ ని కేసీఆర్ ఆహ్వానించారు. 2019లోనే ఎమ్మెల్యేని చేశాడు. స్పీడప్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే కవితను కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారా లేదని ఎంతమంది విమర్శలు చేసినా కూడా కవితను 2014లోనే మన ఎంపీ లోక్సభ టికెట్ ఇచ్చారు, గెలిపించుకున్నారు నిజామాబాద్ నుంచి. అప్పటి నుంచి కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్ అంటే ఎనలేని ప్రేమ కవితకు ఉంటుంది, తల్లికి మీద ప్రేమ ఉంటుంది, అన్నయ్య అంటే విపరీతమైన అభిమానం. ఆల్ ఆఫ్ సడన్ గా మొన్న జరిగినటువంటి పరిణామం నేపథ్యంలో పార్టీలో ఒక్కసారిగా కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే మద్యం కుంభకోణంలో, మద్యం ఇష్యూలో, లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే ఆమె అరెస్ట్ కాబడిందో ఆ సమయంలో ఆమె జైల్లో ఉన్నప్పుడు ఒంటరిగా ఆమె ఫీల్ కావడం కానీ, అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆమెకు వెన్నుదన్నుగా నిలిచినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో నాకు సపోర్ట్ లభించలేదన్నటువంటి విషయంలో ఆమె బాధపడుతూ వచ్చింది. దాని తర్వాత అప్పుడు ఆమె బయటికి బ్లాస్ట్ కాలేదు. కానీ మొన్న ఎప్పుడైతే లేఖ రిలీజ్ అయిందో, కేసీఆర్ కు ఆమె సొంతంగా తండ్రికి, ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతకు లేఖ రాసిన తర్వాత ఆ లేఖలు ఎలా బయటకు వచ్చాయి అనేటువంటి విషయం మీద ఆ రోజు నుంచి ఆమె మదన పడుతున్నటువంటి విషయాన్ని ఒక్కసారిగా ఆమె బ్లాస్ట్ అయింది. లేఖల రూపంలో చాలా రాశానని చెప్పింది. అదే సమయంలో ఆమె బయటికి వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా గమనించాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత తనలో ఉన్నటువంటి ఆ బాధను ఆమె వ్యక్తపరిచే ప్రయత్నం చేసింది. ఆ రోజు నుంచి ఈ 2 నెలల నుంచి కూడా ఖచ్చితంగా గ్యాప్ ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ నుంచి నా జాగృతిని ఏదైతే గడిచిన 10 ఏళ్లుగా నడిపించి వచ్చానో అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనను జాగృతి తరఫున చేసే ప్రయత్నం చేసింది. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత ఎవ్వరు కూడా ఆ రోజు జరిగినటువంటి లేఖ తర్వాత ఎప్పుడైతే దయ్యాలని ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని, ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి కొంతమందిని ఆమె టార్గెట్ చేసి మాట్లాడినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో, దాని తర్వాత అన్నతో కొంత గ్యాప్ వచ్చింది, హరీష్ రావుతో గ్యాప్ వచ్చింది. ఏకంగా తండ్రి దగ్గరికి వెళ్తే కూడా మాట్లాడలేని పరిస్థితి కూడా చూసాం. ఎందుకంటే మన కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన అటెండ్ అయ్యే సందర్భం మనం చూసాం. అయితే స్వయంగా కవిత ఫామ్ హౌస్ వెళ్ళింది, తండ్రిని ఓదార్చేందుకు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేసింది, సంఘీభావంగా వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ మాత్రం మాట్లాడలేదు,
తండ్రి ఆమెను పట్టించుకోలేదన్నటువంటి విమర్శలు కూడా బయటకొచ్చాయి. అయితే దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా మనం చూస్తూనే వస్తున్నాం. అయితే లేటెస్ట్ గా జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే తీర్మాన్ మల్లన్న ఇష్యూ ఏదైతే ఉందో దీని తర్వాత ఆమెను దురుసుగా మాట్లాడారని బయట జరుగుతున్నటువంటి చర్చ జరుగుతుందో ఈ విషయంలో సొంత అన్న ఎందుకు రియాక్ట్ కావట్లేదు, హరీష్ రావు ఎందుకు రియాక్ట్ కావట్లేదు, కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలతో ప్రెస్ మీట్ పెట్టి తీర్మాన్ మల్లన్న మీద ఎందుకు అటాక్ చేయించలేదు, మాటలతోటి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టించట్లేదు అనేది ఆమె మనసులో అయితే ఉంది. ఎవ్వరు కూడా మనం లిటరల్ గా చూసాం వైశాలి స్పందన. ప్రస్తుతం అయితే ఒక లైన్ అయితే లక్ష్మణ రేఖ క్లియర్ గా కనబడుతోంది. తెలంగాణ భవన్ కు ఆమె రావడం లేదు, కవిత నివాసానికి వీళ్ళెవరు వెళ్ళడం లేదు. కేవలం కార్యకర్తలు కూడా ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ గా నిన్న ధర్నా వెళ్లే విషయంలో గానీ, మొన్న బీసీ ఉద్యమంలో పాల్గొనే విషయంలో గానీ, నిన్న తీర్మాన్ మల్లన్న క్యూనిస్ ఆఫీస్ కు నిరసన కార్యక్రమం వెళ్ళడానికి గానీ ఎవ్వరు కూడా వెళ్ళని పరిస్థితి ఉంది. ఇదంతా పార్టీ హైకమాండ్ నుంచి కవితకు ఎవరు కూడా వెళ్ళకూడదు అన్నటువంటి ఏదైతే లీక్స్ వచ్చాయో అందులో భాగంగానే ఎవరు కూడా ఆమెకు సపోర్ట్ ఇవ్వట్లేదు. అందుకనే ఆమె చాలా మదన పడుతోంది. నిన్న నుంచి కూడా జరుగుతున్నట్టు గతంలో వేరు గతంలో లిక్కర్ స్కామ్ లో కూడా ఆశించిన స్థాయిలో ఏదో పొడిగా 2 ప్రెస్ మీట్లు పెట్టి వదిలిపెట్టారు తప్ప ఆ రోజు కూడా నాకు పెద్దగా ఆశించిన స్థాయిలో నాకు రాలేదు. పార్టీలో సరైనటువంటి గౌరవం లభించలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కి అన్ని అవకాశాలు లభిస్తున్నాయి, నా అవకాశాలు ఎక్కడ అని కూడా బాధపడ్డ సందర్భాలు మనం చూసాం. అయితే లేటెస్ట్ గా జరిగినటువంటి ఎపిసోడ్ లో ఏకంగా ఒక ఆడబిడ్డగా కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కీలక నేతగా నాపైనే బయట వ్యక్తి ఆరోపణలు చేస్తే, అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎందుకు స్పందించట్లేరు అన్నటువంటి విషయం మీద ఆమె తన బాధను చెప్పే ప్రయత్నం అయితే చెప్తుంది. ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఆమె ప్రెసిడెంట్ అయితే ఆమె ఇంట్లో ఆమె ఒంటరిగా ఉంది. కేవలం కొంతమంది కార్యకర్తలతో మహిళా కమిషన్ చైర్మన్ దగ్గరికి పంపించే ప్రయత్నం చేసింది. అయితే మరొక విషయం ఏంటంటే ఇదంతా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక ఎత్తైతే ప్రజెంట్ మొన్న జరిగినటువంటి ఇష్యూ కూడా మనం చెప్పుకోవాలి. మొన్న ఒక టీవీ ఛానల్ 24 Hours న్యూస్ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నంలో ఆ దాడి ఎందుకు జరిగింది? సొంత అన్నను కేటీఆర్ మీద అనుచితంగా ఆ టీవీ ఛానల్ ఏదైతే థంబ్నెయిల్స్ పెట్టి చేసిందో దాంతో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు వెళ్ళి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అటాక్ చేసి దాని తర్వాత వీళ్ళు కొట్లాడుకోవడం జరిగింది. పెద్ద ఇష్యూ అయింది. ఆ రోజు బీఆర్ఎస్ లీడర్లు అందరూ కూడా కేటీఆర్ మద్దతుగా కానీ బయట కానీ రియాక్ట్ అయ్యారు కేటీఆర్ కాబట్టి. కానీ అదే కేటీఆర్ కు స్పందించినటువంటి వ్యక్తులు ఈ రోజు నా విషయంలో ఎందుకు స్పందించట్లేరు అనేటువంటి విషయంలో ఆమె కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదే సమయంలో మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏసీబీ విచారణ సందర్భంలో కూడా కేటీఆర్ కు నోటీస్ వచ్చిన సందర్భంలో సొంత చెల్లెలు కవిత నోటీస్ కు ఇది సరైనది కాదు, ఎన్ని కుట్రలు ఉన్నా మేము దాన్ని చేస్తాము, ఖచ్చితంగా అది అక్రమ కేసు అని బనాయిస్తున్నారు, ఈ ప్రభుత్వం కావాలని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా ఆమె ట్వీట్ ద్వారా చెప్పినటువంటి సందర్భం కూడా చూసాం. అదే సమయంలో పలు సందర్భాల్లో కాళేశ్వర కమిషన్ విషయంలో కేసీఆర్ ని ఆడికి పంపించే విషయంలో కానీ హాజరయ్యే విషయంలో కానీ కొంత ఆమె ట్వీట్ చేసిన సందర్భాలు చూసాం. అయితే ఈమె ఆ కుటుంబంలో ఎవరికి ఏదైనా అయితే మాత్రం వెంటనే రియాక్ట్ అవుతోంది. కానీ నా విషయంలోకి వస్తే ఎందుకు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ముఖ్య లీడర్లు కేటీఆర్ హరీష్ రావే కాదు, కనీసం అలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎవరు రియాక్ట్ కాకపోవడం ఏంటి అనేటువంటి విషయంలో ఆమె కొంత మదన పడుతున్నట్టుగా అర్థమవుతుంది. అదే సమయంలో ఇప్పుడు కాసేపటి క్రితం కూడా మీటింగ్ జరుగుతుంది. కేటీఆర్ హరీష్ రావు కొంతమంది సీనియర్ లీడర్తో ఇప్పుడున్న పరిస్థితుల్లో కవిత విషయంలో మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఇప్పటిదాకా జరిగింది వేరు. గతంలో మనం చూసాం దయ్యాలు అన్న పదం ఎప్పుడైతే వాడిందో అప్పటి నుంచి పార్టీలో కొంత గ్యాప్ పెరిగింది ఆమెకు. నిన్న మల్లన్న ఎపిసోడ్ తర్వాత కూడా ఆమెకు ఎవరు మద్దతు తెలపకపోవడంతో కొంత కేసీఆర్ మదన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకనే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరితో పిలిపించుకొని కవిత విషయంలో, ఇంటి ఆడబిడ్డ విషయంలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇప్పుడు ఆమెను ఎవరు సస్పెండ్ చేయలేము. అదే సమయంలో ఆమె ప్రెసిడెంట్ పార్టీలోనే ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ లైన్ లోనే ఉంది. అయినప్పటికీ కూడా కేవలం జాగృతి సంస్థ నడుపుతున్నంత మాత్రాన ఆమెకు మద్దతు ఇవ్వకపోతే ఎట్లా అనేటువంటి విషయం కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఇప్పుడున్నటువంటి స్టిల్ నౌ ఇప్పటికి కూడా ఆమె మీద ఎవరు కూడా ఖండించడానికి కూడా ఎవరు సాహసం చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. కనీసం ఎవరన్నా ఇంటర్వ్యూ చేయడానికి బీఆర్ఎస్ లీడర్లను అడిగితే కూడా ఎవరు కూడా కవిత విషయంలో మేము మాట్లాడము అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే కేవలం పైన ఉన్నటువంటి బాస్ ఆదేశాలలో భాగంగానే ఎవరు మాట్లాడట్లేదు అనేటువంటి సందేహం ఉంది. అందుకనే ఇవన్నీ తెలుసుకొని కవిత కొంత మదన పడుతున్నారో తెలుస్తుంది, తనను ఒంటరిగా చేస్తున్నారు అని కూడా విషయం తెలుస్తుంది. బట్ ఏదైనా కూడా ఈ అంశం మీద
ఇప్పుడు నందినగర్ లో అయితే చర్చ జరుగుతోంది. ఈ మరి కేసీఆర్ ఈ రోజు సాయంత్రానికి కానీ ఏమన్నా ఎవరైనా లీడర్లతో కవితకు మద్దతుగా మాట్లాడితే అవకాశం ఏమైనా చేస్తారా? ఎందుకంటే మనం నిన్న చూసాం మధుసూదనాచారి ఈ ఇష్యూలో తీర్మానం మల్లన్న టీము ఇద్దరి మధ్యలో గొడవ జరిగే నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మధుసూదనాచారి చేత కేవలం ఒక ప్రెస్ రిలీజ్ మాత్రమే చేయించారు. కనీసం ఇంటర్వ్యూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టించలేదు. మధుసూదనాచారి కూడా పైనుంచి ఆదేశాలు రావడంతో మధుసూదనాచారి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారే తప్ప ఎక్కడ కూడా కవిత మీద ఇండివిజువల్ గా ప్రేమతోనో లేదంటే గౌరవంతోనో నిన్న ప్రెస్ రిలీజ్ చేయలేదు. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగానే జరిగిందనేటువంటి చర్చ జరుగుతుంది. బట్ చూడాలి మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో కవిత ఒంటరిగా అయినటువంటి నేపథ్యంలో ఆమె మదన పడుతున్నటువంటి నేపథ్యంలో మరి కేసీఆర్ కరుగుతారా, తన అన్న కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఈ విషయంలో ఏమన్నా సానుకూలంగా ఉంటారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. ఎందుకంటే ఈ ఇష్యూ ఇప్పటిదో అయ్యేది కాదు. ఎందుకంటే ఆమె ఎత్తుకున్నటువంటి ఎజెండా బీసీ ఎజెండా స్థానిక సంస్థలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి అది ఖచ్చితంగా ఆమె చేసినప్పటికీ కూడా ఆమె ఫైట్ చేసి ఇంత ఇష్యూ జరిగినప్పుడు కూడా అది పార్టీకి మైలేజ్ వచ్చే కార్యక్రమమే కదా, మనం ఎందుకు ఒంటరి చేయాలి అనేటువంటి విషయాలు కూడా కొంతమంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఈ విషయాన్ని ఎవరు కూడా ఓపెన్ కావట్లేదు. ఇదంతా కూడా కేసీఆర్ కు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మరి దీన్ని సానుకూలంగా స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా ఇవాళ రేపట్లో ఆమెకు అనుకూలంగా కొంత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా బీసీ స్థానిక సంస్థల అంశం మీద కవిత చేస్తున్నటువంటి పోరాటం మీద కానీ ఈ మొత్తం అంశం మీద కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ చూడాలి. కానీ కేసీఆర్ మౌనం వీడిస్తే తప్ప ఇవన్నీ కూడా బయటికి తేటతెల్లంగా అనే అవకాశం ఉంది. అప్పటిదాకా మాత్రం కవిత ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లిక్కర్ స్కామ్ లో ఆ తర్వాత ఇష్యూ తర్వాత ఆమె కొంత బాధపడుతూ వచ్చింది. సరైనటువంటి ప్రాధాన్యత నాకు లభించట్లేదని బాధపడింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా కానీ హరీష్ రావు కానీ వీళ్ళందరికీ ప్రయారిటీ లభిస్తున్నాయి. నన్ను ఓడించే ప్రయత్నం కూడా చేశారు నిజామాబాద్ లో అనే ప్రయత్నం కూడా ఆమె బాధను వెళ్ళగక్కింది. తర్వాత రైతు సభ తర్వాత కూడా ఆమె కొంత బాధను వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. లేఖలు కూడా రాసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆమెను ఒంటరి చేశారు అన్నటువంటి బాధనైతే ఆమె భావిస్తుంది. బట్ చూడాలి. ఆమె అయితే ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంది, లోపల వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైనా వచ్చి ఆమెకు సాంత్వన కలిగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే మద్దతుగా బీఆర్ఎస్ నుంచి ఎవరైనా ప్రెస్ పెట్టి ఖండిస్తారని ఎదురు చూస్తుంది. బట్ చూడాలి అంతిమంగా మరి కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కేటీఆర్ ఈ ఇష్యూలో ఎలాంటి పులిస్టా పెడతారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కల్వకుంట్ల కవిత ఒంటరయ్యారా? గతంలో మాదిరిగా కవితకు సపోర్టుగా నిలిచేందుకు బీఆర్ఎస్ నేతలు వెనకడుగు వేస్తున్నారా అంటే పరిస్థితులు అవుననే అంటున్నాయి. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు, మల్లన్న కార్యాలయంపై దాడి, కాల్పుల ఘటనపై కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం సైలెంట్ గా ఉంది. నందినగర్లోని నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ అయినప్పటికీ కవిత ఇష్యూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. గతంలో లిక్కర్ స్కామ్ కేసులో కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ బలగం మొత్తం ఆమెకు వెన్నుదన్నుగా నిలిచింది. కవిత కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతమైన తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుంచి కవిత నుండి బీఆర్ఎస్ నేతలు దూరంగా ఉంటున్నారు.